గత 10 ఏళ్లలో దేశం దాటిపోయిన నల్లధనం విలువ 28 లక్షల కోట్లు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ నివేదికలో ఈ విషయం బయటపడింది. విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల బ్లాక్ మనీకి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. విదేశాలకు బ్లాక్ మనీ తరలించిన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. 2003 నుంచి 2012 మధ్య దేశం నుంచి విదేశాలకు తరలించిన నల్లధనం మొత్తం 9 రెట్లు పెరిగింది. ఒక్క 2012లోనే 6 లక్షల కోట్లు దేశం దాటిపోయింది. రెండు 2012 మధ్య విదేశాలకు తరలిపోయిన నల్లధనంపై అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ ఓ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం 2003 నుంచి 2012 వరకు 10 ఏళ్లలో ఎక్కువ మొత్తాన్ని నల్లధనంగా విదేశాలకు తరలించిన దేశాల్లో తొలి 2 స్థానాల్లో చైనా, రష్యా నిలిచాయి. $249.57 బిలియన్ చైనా అగ్రస్థానంలో నిలవగా, $122.86 బిలియన్ రష్యా ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. 28 లక్షల కోట్లతో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి 2003-2012 మధ్య $6.6 ట్రిలియన్ల నల్లధనం దేశాలు దాటిపోయిందని నివేదిక పేర్కొంది. ఈ 10 ఏళ్లలో సగటున సంవత్సరానికి $43.96 బిలియన్ సొమ్ము భారత్ నుంచి తరలిపోయిందని తెలిపింది. 2003 నుంచి 2008 వరకు ఏటికాయేడు పెరుగుకుంటూ పోయిన నల్లధనం నిల్వలు 2009లో కాస్త తగ్గాయి. అయితే 2010-2011లో పెద్ద మొత్తం బ్లాక్ మనీ దేశ సరిహద్దులు దాటిపోయిందని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ నివేదిక వెల్లడించింది. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు బొగ్గు మసి అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోల్ స్కామ్ లో మన్మోహన్ సింగ్ ను కూడా ప్రశ్నించాలని ప్రత్యేక కోర్టు సిబిఐని ఆదేశించింది. మన్మోహన్ తో పాటు పీఎంఓ నాటి ఉన్నతాధికారులను విచారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ బొగ్గు శాఖను కూడా పర్యవేక్షిస్తున్నప్పుడు హిండాల్కోకు ఒడిశాలోని తలాబిరా 2 బొగ్గు గని కేటాయింపు జరిగింది. బొగ్గు కుంభకోణం బయటపడడంతో హిండాల్కో వ్యవహారం రచ్చరచ్చగా మారింది. సుప్రీంకోర్టు జోక్యంతో దర్యాప్తు చేపట్టిన సిబిఐ 4 నెలల క్రితం కేసు ముగింపు నివేదిక దాఖలు చేసింది. ఈ గని కేటాయింపుతో సంబంధం ఉన్న వారెవరూ నేరానికి పాల్పడలేదని పేర్కొంది. సిబిఐ చర్యను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ చీమా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తలాబిరా 2 బొగ్గుగని కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను విచారించాలని సిబిఐని ఆదేశించింది. ఈ కేసులో వివిధ అంశాలకు సంబంధించి నాటి బొగ్గు శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించడం సముచితమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖలో పనిచేసిన హిండాల్కోకు బొగ్గుగని కేటాయింపుతో సంబంధం ఉన్న ప్రధానమంత్రి కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులను సిబిఐ సరిగా ప్రశ్నించలేదని కోర్టు ఆక్షేపించింది. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న బీవీఆర్ సుబ్రహ్మణ్యంను విచారించలేదని పేర్కొన్న కోర్టు పీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన టీకేఏ నాయర్ను నామమాత్రంగా ప్రశ్నించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యంను ప్రశ్నించడంతో పాటు నాయర్ను పునర్విచారించడం మంచిదని స్పష్టం చేసింది. బిర్లా ప్రధానికి 2 లేఖలు కూడా రాయడాన్ని బట్టి హిండాల్కో ప్రయోజనాల కోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని స్పష్టమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. ప్రధానికి బిర్లా లేఖలు రాసిన తర్వాత బొగ్గు శాఖ నుంచి నివేదిక కోరిన పీఎంఓ ఆ తర్వాత త్వరగా స్పందించాలంటూ పదే ఆ శాఖ వెంటపడడం సందేహాలకు తావిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మరింత దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 27వ తేదీకి వాయిదా వేసింది. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.